ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా తండ్రి, మిక్కిలిగా ప్రేమిస్తున్న రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సర్వశక్తి మంతుడవు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయగలిగిన దేవా, నీకు వందనాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న నా తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రములు నాయన. రాత్రంతయు నీ దయగల రెక్కల కింద భద్రపరిచి నాయన, సజీవులుగా ఉంచి నాయన నా తండ్రి నాయన యొక్క జోన్లెస్ని స్తుతించి కనపరిచే కృపను మాకు అనుగ్రహించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అభిషక్తుడైన తండ్రి నాయన, మా ప్రార్థనా శక్తిని అనుగ్రహించండి ప్రభా. పరిశుద్ధాత్మ నడిపింపును మాకు అనుగ్రహించండి. ప్రార్థన ఎలా చేయాలో మాకు నాయన మీరు తోడుగొండి. నా నోటికి బోరెగా ఉండి వాడుకోమని కోరుచున్నాము నాయన. నీ సన్నిధిలో ప్రభా పశ్చాత్తాపము కలిగిన నాయన, ఉచ్చరింప సఖ్యం కలిగి మూలుగులతో నీ సన్నిధిలో ప్రార్థన చేయగల ఆత్మను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. పరిశుద్ధాత్ముడా, ప్రాణేశ్వరుడా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. వర్షము గల దేవానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పూజ్యార్హుడవు నా తండ్రి, నీకు స్తోత్రములు నాయన. మా కొరకు ప్రాణములు ఇచ్చిన దేవానికి స్తోత్రములు. మృత్యుంజయుడే తిరిగి లేచిన తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. పెండ్లి కుమారుడుగా రానయున్న దేవానికి వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రార్థన ఆలకించగల దేవానికి వందనాలయ నాయనా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూతకాల భవిష్యత్తు కాలంలో కూడా మీరు మాకు నాయన తోడుగా ఉండి నడిపించగలిగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు నాయన. నా తండ్రి, అతికాంక్షణీయుడవు నా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు నాయన. బలశౌర్యము కలిగిన తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బలాసూరుడు అయిన దేవా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి నాయన స్తోత్రములు చెల్లిస్తున్నాం. మంచి కాపరి, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహాదేవా, నీకు వందనాలయ్యా నా తండ్రి, స్తోత్రములు నాయన. గొర్రెల గొప్ప కాపరి, నీకే స్తుతులు స్తోత్రములు నాయన. మహోన్నతుడైన దేవానికే స్తుతులు స్తోత్రములు నాయన. మెస్సయ్యా అని పిలువడిన దేవానికే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి, నీకు వందనాలు. మార్పులేని వాడవు నాయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న నా ప్రియమైన తండ్రి, నీకు స్తుతులు నాయన. ఉదయకాల సమయంలో స్తుతులు నీ సన్నిధిలో చెల్లిస్తుండగా ప్రభా, స్తుతుల మీద ఆసనుడు ఉన్న నా దేవా, మా ప్రార్థన అంగీకరించమని కోరుచు, మా మనవులు అంగీకరించండి, మా స్తుతులు అంగీకరించమని కోరుచున్న. స్తుతుల మీద ఆసనుడమైన దేవా, ఆకాశం నీ సింహాసనం, భూమిని పాదపీఠమన్నావు ప్రభా. నీ పాదాల దగ్గర మేము మొరపెట్టుచుండగా మమ్మరను ఆలకించమని కోరుచున్నాము నా తండ్రి. స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అబ్రహాం, ఇస్సాక్, యాకోబు దేవా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. యుద్ధ శూరుడానికి స్తుతులు స్తోత్రములు నాయన. సైన్యములకు అధిపతియగు దేవానికి స్తుతులు స్తోత్రములు ప్రభా. యూదా గోత్రపు సింహమానికి స్తుతులు స్తోత్రములు నాయన. నా తండ్రి, యథార్థవంతుడవు నా తండ్రి, నీకు స్తోత్రములు నాయన. మా బలశౌర్యుడు నీవే ఉన్నావు ప్రభా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్న. యుగములకు ప్రభుడవు నీవే నా తండ్రి, మీరే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రము నాయన. రోషము కలిగిన దేవా, రక్షణకర్త అయిన దేవానికి స్తోత్రములు నాయన. లోకరక్షకుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. గొప్ప దేవుడవు, సింహాసన సేనుడు అయిన దేవా, స్తుతుల మీద ఆసనుడుగున్న రాజా, నీకు వందనాలయా నా తండ్రి నాయన. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సర్వాధికారి ఏగు దేవా, స్తోత్రములు నాయన. సర్వోన్నతమైన దేవా, నీకు స్తోత్రములు నాయన. సర్వంతర్యామి, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. శాంతి స్వరూపా, నీకే స్తోత్రములు నాయన. సర్వకృపానిధి ఏగు దేవా, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. మేవే పాటి వారము నాయన, ఏ యోగ్యత లేని వారము నాయన. నా తండ్రి, నీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా నడిపిస్తున్నావయ్యా. నీ కృప లేకపోతే నాయన మేమేమి రుణము తీర్చుకోలేము నాయన. నా తండ్రి నాయన, కృంగిన వారిని నాయన లేవనెత్తివాడము నీవే ఉన్నావు ప్రభా నాయన. భయపడొద్దని మాట్లాడుచున్న దేవా, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. స్తోత్రార్హుడు అయిన దేవా, నీకు వందనాలు. ఆదరణకర్తవు నీవే ఉన్నావు, మహిమా స్వరూపము నీవే ఉన్నావు నాయన. జీవమునిచ్చువాడవు నీవే ఉన్న దేవా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. అభిషక్తుడు అయిన దేవా, నీకు వందనాలయ స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకో. యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో కూడా ఉన్ననని వాగ్దానం చేసిన దేవా, నీకు వందనాలయ. ఏ సమయమున ఏ జామున నా తండ్రి, ఏ గడియనని రాకడ దినాలు వస్తాయో తెలియని స్థితిలో మేము ఉన్నామయ్యా. కేవలం నీ కృపచేత మేము జీవిస్తున్న వారం నాయన. యుగ సమాప్తి వరకు ప్రభా సదాకాలం మీరు మాతో ఉన్న వాగ్దానాన్ని ప్రభా మేము నెరవేర్చుకునే వారిగా ఉంటకు సహాయం దయచేయండి నాయన. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి
సమస్తము సాధ్యమని మాట్లాడుచున్న దేవా, మాకు నమ్మే కృపను అనుగ్రహించండి నాయన. నమ్మటం వల్ల నాయన సమస్త కార్యములు నా తండ్రి మేము పొందుకుంటాం కదా ప్రభా. జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం ప్రభా. మీరు భయపడొద్దన్నావు ప్రభా. మీకు రాజ్యమును అనుగ్రహిస్తానన్నావు. మీ తండ్రి నాయన మీకు అనుగ్రహిస్తాడని మాట్లాడుచున్నావయ్యా. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నాయనా నీకు స్తోత్రం ప్రభా. నా యందు మీరు నీ యందు నా మాటను నిలిచియుండునని ఎడల నీకేది ఇష్టమో అది అడుగుడి, నీకు అనుగ్రహించబడి నన్ను మాట్లాడుచున్నావయ్యా. అవును ప్రభా, జ్ఞాపకం చేసుకో. మాట ఇచ్చి తప్పని వాడువు నాయన, మాట ఇచ్చి నెరవేర్చువాడవు నాయన. కానీ మీ సన్నిధిలో ప్రభా నోరు తెరిచి మేము అడగలేని స్థితిలో ఉంటున్నాము నా తండ్రి. మాట తప్పని దేవుడవు నీవే ఉండుగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాడు ప్రభా నాయన అబ్రహాముకి ఇచ్చిన మాటను నెరవేర్చిన దేవానికి వందనాలు నా తండ్రి. నీకు స్తుతులు ప్రభా. అబ్రహాము తండ్రి అయిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము. అబ్రహాము విశ్వాసానికి కర్తగా నియమించావయ్యా. అట్టి విశ్వాసాన్ని మాకు బలపరచమని కోరుచున్నాము నా తండ్రి. నీకు స్తోత్రములు నాయన. మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖములో సంతోషమునిచ్చేదనని మాట్లాడుచున్నావు నా తండ్రి. నాయన ఈ మానవ జీవితంలో మేము నాయన ప్రయాణం చేస్తూ ఉండగా యాత్రా జీవితంలో ప్రభా యాత్రికుడు అనేక మార్లు నాయన నా తండ్రి నాయన అపవాది మా యొక్క జీవితాల్లో నాయన ఎరుకోలాంటి సమస్యలు అనేకవి తెచ్చినప్పటికీ నాయన అవి కొద్ది నిమిషమే కానీ మీకు సంతోషమును కలగజేసేవాడు నేనని మాట్లాడుచున్న దేవానికి వందనాలు నాయన. ఈ లోకంలో మనుషులుగా మేము జీవిస్తూ ఉండగా ప్రభా ఎరుకోలాంటి సమస్యలు నాయన దానంటే సమస్యలు ప్రభా నా తండ్రి మా ముందు ఎన్ని వచ్చినను ప్రభా దాన్ని శీఘ్రముగా జయించగల శక్తిని మాకు అనుగ్రహించగలను దేవుడు నాయన. నీ మీద ఆధారపడినప్పుడు ప్రభా సంపూర్ణంగా ప్రభాటి యొక్క ఆశీర్వాదాన్ని మేము చూడగలుగుతాము నాయన. నీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును అని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి. జ్ఞాపకం చేసుకో. అట్టి రీతిగా మేము అడగలేకపోచున్నాం, నీ సన్నిధిలో మొరపెట్టలేకపోచున్నాం ప్రభా. స్తోత్రార్హుడవు నాయన, స్తుతుల మీద ఆశ్రయుడవైన దేవా జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉదయం నుంచి రాత్రి కాల సమయం వరకు ఏ బిడ్డలని సన్నిధిలో మొరపెట్టుచు అడుగుచున్నారో ప్రభా మాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డల ఆలోచనలు తలంపులు నువ్వు ఎటు రీతిగా ఉన్నాయో నువ్వు తిరిగిన దేవుడు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డల ఆలోచనలు సమస్తమును నా తండ్రి నేను సమకూర్చుమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు నాయన. ఈరోజు ఉదయం నుంచి రాత్రి కాలం వరకు కూడా నీ దయగల రెక్కల కింద భద్రపరచండి నాయన. ఏ బిడ్డలు ఏ అవసరతలు ఉన్నాయో నాయన వారి పట్ల కార్యములు జరిగించండి. అనేక రోజుల నుంచి ఎదురు చూస్తున్న కార్యములు వారి పట్ల జరిగించమని కోరుచున్న వాళ్ళ కాళ్ళ కింద సాతాను నాయన శీఘ్రముగా చిత్త తొక్కగలిగిన దేవుడు ప్రభా. నీ కాళ్ళ కింద ప్రభా మాకు వచ్చే అడ్డుగోడలను సమస్యలను అపవాది పెట్టి చిక్కులను ప్రభా శీఘ్రముగా నా తల్లి నీ కాళ్ళ క్రింద తొక్కివేయమని కోరుచున్నాము నాయన. శాశ్వత రాజ్యం కొరకు మేము ఎదురు చూస్తున్న వారము నాయన. నీ రాజ్యాన్ని పొందుకోవాలంటే నాయన మా హృదయాన్ని మేము పరిశుద్ధపరుచుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయన. నా తండ్రి ఆత్మఫలములు నాయన పొందుకునే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన. ఈ లోక సంబంధమైన ఆచారాలను ప్రభా లోక సంబంధమైన అలవాటులను ప్రభా నా తండ్రి మేము నాయన వాటిలో లేకుండానట్లు మమ్మల్ని ప్రత్యేకపరచండి. నీ బిడ్డలుగా నీ సొత్తులుగా మమ్మల్ని ఏర్పాటు చేయమని కోరుచున్నాము నా తండ్రి. ఎందుకు పనికిరాని వారం నాయన, ఏ యోగ్యత లేని వారము నాయన, కేవలం నీ కృపచేత మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి నీకు వందనాలు నాయన. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్న యూదా గోత్రపు సింహమై ఉన్న నా దేవా జ్ఞాపకం చేసుకోండి నాయన. మాకు క్షేమము కలుగు చేయవాడు నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి నాయన. సంగముగా కూడి నీ సన్నిధిలో ఆరాధించే కృపను దయచేయండి. నీ సన్నిధిలో ఒక దినము గడిపేడు కంటే 1000 దినముల కంటే శ్రేష్టమని చెప్పుచున్న నా తండ్రి నాయన. అట్టి భాగ్యాన్ని ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి. కుటుంబాలుగా నీ మందిరానికి వెళ్ళి ఆరాధించగల జ్ఞానాన్ని ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. కుటుంబం సమేతంగా ప్రభా రాలేకపోతున్నారయ్యా. భార్య వస్తే భర్త రాక, భర్త వస్తే భార్య రాక, భార్య భర్తలు ఇద్దరు వస్తే పిల్లలు రాక నా తండ్రి ఎంతోమంది ప్రభా నా తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారు నాయన. అలాంటి వారందరి హృదయాలు మార్చి నాయన కుటుంబ సమేతంగా నీ రక్షణ అనుభవం నన్ను ప్రభా నీ మందిరంలో ఉండే ఆనందాన్ని ప్రతి బిడ్డలు పొందుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయన. ఇజ్రాయేలు దేవానికి స్తుతులు ప్రభా. నాడు ఇజ్రాయేలును ప్రభా నువ్వు నడిపించావయ్యా నా తండ్రి నీకు స్తోత్రములు. వారి పట్ల ఎన్నో కార్యములు చేసి ఎన్నో ఆహారం లేనప్పుడు ఆహారం ఇచ్చావు, నీళ్లు లేనప్పుడు నీళ్లు ఇచ్చావు. నేను ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి నాయన సముద్రాన్ని నాయన ఆరిన నేల మీద నడిపించావు. కానీ ప్రభా వారైతే నాయన అవసరం నా తండ్రి వచ్చినప్పుడల్లా ప్రభా ఇది మేము ఇక్కడికి రావడం వల్ల ఇది కోల్పోయామని ప్రభా విసుక్కున్నారయ్యా, సనుక్కున్నారయ్యా, గొనుక్కున్నారు నా తండ్రి. మేము కూడా నాయన స్వార్థపూరితమైన భక్తిలో ఉంటున్నామేమో. నువ్వు చేసిన ఉపకారములు మరిచిపోయి నాయన
ప్రతి నిమిషం మేము కూడా నాయన విసుక్కునేవారిగా సనుక్కునేవారిగా నా తండ్రి ఉంటున్నామేమో ప్రభా. మా పరిస్థితులను నాయన మార్చగలిగిన దేవుడు నీవై ఉన్నావు. నువ్వు చేసిన ఉపకారములో దేన్ని మరువకుండా నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉంటకు సహాయం దయచేయండి. మొదట నీ నీతిని రాజ్యాన్ని వెతికే కృపను మాకు బలపరచమని కోరుచున్నాము నా తండ్రి. నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన. లోకము నుంచి ప్రత్యేకపరిచిన దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు నాయన ఏ బిడ్డలైతే నా తండ్రి వారి యొక్క ప్రయత్నాల నిమిత్తం వెళుచున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుచున్నారు నా తండ్రి, ఏ బిడ్డలు నా తండ్రి సన్నిధిలో మొరపెట్టుకుని ఒక కార్యము తలంచున్నారు ప్రభా. ప్రతి బిడ్డల ఆలోచనలు సఫలపరచండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళుచున్న బిడ్డలు ఉన్నట్లయితే వారి యొక్క జీవితంలో నూతన క్రియలు చూసినట్లు సహాయం దయచేయండి. ఈరోజు బిడ్డలు ఎవరైతే పుట్టినరోజు వివాహరాజు శుభకారణ జరుపుకుంటున్నారు ప్రభా, ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి నూతన సంవత్సరంలో అడుగుపెట్టినందుకు ప్రభా వారి పట్ల నూతన క్రియలు నూతన వాగ్దానాల చేత ఆ బిడ్డలు తృప్తిపడే బిడ్డలుగా సహాయం దయచేయండి. ఆయుష్వంతులు చేయండి ప్రభా. దీర్ఘాయును దయచేయండి ప్రభా. శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను వేసినామని చేత తీర్చివేయండి. వారికి ఉన్న అవసరతలు అక్కర్లు ఉన్నాయని నీ పాద సన్నిధి దగ్గర నీ సన్నిధిలో మొరపెట్టే వారిగా ఉంటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన. సహాయకుడు అయిన దేవుడు, సంరక్షకుడు, మా పోషకుడు నీవై ఉన్నావు ప్రభా. సైన్యములకు అధిపతి ఒక దేవ, మా పక్షాన యుద్ధము చేయువారు నీవై ఉన్నావు ప్రభా. మా వేళ్లకు యుద్ధము నేర్పువాడవు నీవై ఉండగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా తండ్రి సహాయం దయచేయండి నాయన. స్తోత్రార్హుడానికి స్తోత్రములు. అనేక మంది బిడ్డలు బలహీనతతో బాధపడుచున్న వారు ఉన్నారు నాయన. నీ నోటు వాక్కు చేత నాయన స్వస్థతలు అనుగ్రహించగలిగిన వాడు నాయన. నాయన కుంటి వారిని ముట్టి స్వస్థపరచు, కుష్టి వ్యాధులు వారితో బాధపడుచున్న వారిని స్వస్థపరచు, రక్తస్రావము కలిగిన స్త్రీలను స్వస్థపరిచావు నాయన. ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు నీవే ఉండగా ప్రభా. చనిపోయిన వారు తిరిగి లేపిన తండ్రి నీకు వందనాలు. ఈ లోకంలో నాయన అందరూ బలహీనతలే ప్రభా. వయసు నిమిత్తం లేకుండా అందరూ బలహీనతతో ఇబ్బంది పడుచున్నారు. ఏదో ఒక బలహీనత ప్రభా వెంటాడుచుంది నాయన. బలహీనతల నుంచి విడుదల దయచేయండి. శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ని ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి. దీర్ఘకాల సంబంధ వ్యాధుల చేత అనేక మంది బిడ్డలు కొట్టబడుచున్నారు నా తండ్రి. నాయన బీపీలు, షుగర్లు, థైరాయిడ్, పీసీఓడి ప్రాబ్లమ్స్ అని ప్రభా. నాయన గుండె ప్రాబ్లమ్స్, క్యాన్సర్ ప్రభా, మైగ్రేన్ హెడేక్స్ ప్రభా, కీళ్ళ నొప్పులు ప్రభా, రకరకాల వ్యాధులతో నాయన ప్రతిరోజు నాయన అనేక మంది బిడ్డలు బాధపడుచున్నారయ్యా నా తండ్రి. ఆ బిడ్డలకి నాయన శక్తినివ్వండి ప్రభా. వ్యాధులు నిర్వీర్యం చేయగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా. బలపరచండి ప్రభా. నీకు స్తుతులు స్తోత్రములు నాయన. గ్యాస్ ప్రభులతో ప్రభా అనేక మంది బిడ్డలు మాకేమవుతుందో ఆందోళన చెంది ప్రభా నాయన నిద్రపట్టలేని స్థితిలో ఉంటున్నారు ప్రభా. అలాంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి బిడ్డలకి నాయన ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహించండి నాయన. మనోధైర్యాన్ని నింపండి. పిరికితలాత్మను యేసు నామం చేత తీసివేయమని కోరుచున్నాను నా దేవుడు నాయన. అద్భుతాలు చేయగలిగిన దేవుడు, ఆ చనిపోయిన నాయన యాయిరు కుమార్తెను తిరిగి లేపిన దేవుడు, లాజరును తిరిగి లేపిన దేవుడు ప్రభా. వృద్ధురాలైన కుమారుడును తిరిగి లేపిన నా తండ్రి మాకు ఈ యొక్క నా తండ్రి బలహీనతలు తీసివేస్తాడని విశ్వాసాన్ని ప్రభా ప్రతి బిడ్డకు ఉంచండి నాయన. నా తండ్రి నాయనానికి స్తోత్రములు నాయన. నీ వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది కదా ప్రభా. నీ ఒమ్ములో స్వస్థత ఉంది కదా ప్రభా. స్వస్థపరచు యెహోవా నీవే ఉన్నావు ప్రభా. నా తండ్రి నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ లోకంలో ప్రభా నా తండ్రి మేము ఎలాంటి నా తండ్రి స్థితిలో ఉన్నామో ప్రభా నీకు సమీపంగా నీ వాక్యాన్ని ధ్యానించేవారిగా ఉంటున్నామో లేదో మమ్మల్ని మేము సరిచేసుకునే కృపను అనుగ్రహించండి. బిలాము లాంటి బోధులు అనేక మంది ఈ లోకంలో నాయన బోధిస్తున్నారయ్యా. బిలాముకి ఇచ్చిన వాగ్దానం ప్రభా నాయన తన మంచితనం ఉపయోగించక ప్రభా నాయన నీ ప్రజలను శపించడానికి నాయన బయలుదేరి వెళ్ళి ఉన్నాడయ్యా నా తండ్రి. నాయన గార్ధవంతో నా తండ్రి గాడిదతో మాట్లాడవయ్యా నా తండ్రి. నాయన నా తండ్రి బుద్ధి చెప్పిన దేవుడవు నీవే ఉన్నావు. బిలామును నాయన నా తండ్రి నాయన మా గాడిదతో మాట్లాడి ప్రభా నాయన ఇక్కడ దేవదూత ఉంది ఇక్కడ ఏంటని ప్రభా నన్ను ముందుకు వెళ్ళమని నోరు తెరిచి గాడిద నాయన తన్ని ప్రభా నాయన మాట్లాడింది ప్రభా నా తండ్రి. నీకు స్తుతులు స్తోత్రములు. అలాంటి బిలాము లాంటి స్వార్థపూరితమైన ఆలోచనలు కలిగిన భక్తి మాలో లేకుండా నాయన బహుమానాల కోసం మేము ఆశించుకున్నట్లు ప్రభా నాయన నా తండ్రి నీ సన్నిధులు నాయన ప్రభా నిస్వార్థమైన భక్తితో మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నాయన. ప్రజలకు మేలుకరమైన బోధకులను మీరు సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసు నామం చేత ప్రతి అవసరత తీర్చండి ప్రభా. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి అని మాట్లాడుచున్నావయ్యా నాయన. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నీతిమంతుల మీద ప్రభా నా తండ్రి నాయన. నేనుంటానన్నావు ప్రభా. వారి మా ప్రార్థనలు నాయన నువ్వు అంగీకరిస్తానని మాట్లాడుచున్న దేవుడు
దేవా, మా నీతిని కాపాడుకునే వారిగా ఉంటకు సహాయం దయచే. మీ నీతి సముద్ర తరంగముల వలె ఉన్నదని మాట్లాడుచున్న దేవా, నా తండ్రి నాయనా, నా తండ్రి అలా వచ్చి వెళ్ళినట్లుగా మా నీతిని కూడా మేము కాపాడుకోలేని స్థితిలో ఉంటున్నామేమో ప్రభా. ఎళ్ళవేళలా మా నీతిని కాపాడుకొని ప్రభా, నీతి అనే వస్త్రాన్ని ధరించుకొని ప్రభా, సర్వాంగ కవచమును ధరించుకొని ప్రభా, నీ సన్నిధిలో ప్రభా రక్షణ అనే వస్త్రాన్ని ధరించుకొని ప్రభా, పరిశుద్ధత కలిగి జీవించే కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి. ఏ బిడ్డలకు ఏ అవసరం ఉన్నను ఏసునామం తీర్చమని కోరుచున్న నాయన, నీకు స్తుతులు స్తోత్రములు నాయన. ప్రతి ఒక్క అవసరత తీర్చగలిగిన దేవుడు నాయన, నీ సన్నిధిలో ప్రభా, ఏ బిడ్డల చేత ఎట్టి వర్తమానాన్ని ప్రభా నా తండ్రి దైవదాసుల ద్వారా మాట్లాడదలిచిన అట్టి వర్తమానాన్ని ప్రభా గ్రహించగల ఆత్మను మాకు అనుగ్రహించండి. యెహోషువ తరము వంటి తరములు ప్రభా మా రోజుల్లో కూడా వచ్చి ప్రభా కుటుంబ సమేతాలుగా నీ సన్నిధిలో ప్రభా ఆరాధించుకునే కృపను అనుగ్రహించండి. మా పిల్లలకు మేము భక్తి నేర్పేవారిగా ఉండకు సహాయం దయచేయండి నాయన. నా తండ్రి యెహోషువ నా తండ్రి నాయన ఎరుకో చుట్టూ తిరుగుచున్నప్పుడు ప్రభా తన బిడ్డలు నాయన, నా తండ్రి ఇది ఎలా పడిపోతుందని ప్రభా విశ్వాసంతో అడిగినప్పుడు నాయన, మన తండ్రి యెహోవా నా తండ్రి నాయన ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసిన తండ్రి ఈ కార్యం ఎందుకు జరగదని ప్రభా ఆ బిడ్డల యొక్క విశ్వాసాన్ని బలపరిచాడు ప్రభా. నా తండ్రి మా బిడ్డలను కూడా మా విశ్వాసాన్ని ప్రభా నాయన నీ సన్నిధిలో ప్రభా విశ్వాసంలో బలపరిచే బిడ్డలుగా ఉంటకు సహాయం దయచేయండి నాయన. 7 రోజులు నాయన ఎరుకో చుట్టూ తిరిగినప్పుడు నాయన 7వ రోజు నాయన 7 మార్లు తిరిగినప్పుడు ప్రభా నాయన, నా తండ్రి పెద్దలందరూ స్తుతించినప్పటికీ నాయన, పిల్లలు వారి నోటి చేత స్తుతించినప్పుడు ఎరుక కూడా నా తండ్రి కూల్చివేసిన దేవానికి వందనాలు. మా బిడ్డలు ప్రభా మేము ప్రార్థన చేయటం కాదు కానీ మా బిడ్డలు కూడా మొరపెట్టే అనుభవాలు వాళ్ళకు నేర్పించండి. అట్టి స్థితిలోకి మేము వారిని నడిపించుకునే కృపను జ్ఞానాన్ని అనుగ్రహించండి. నీ దాయిలో ప్రతి బిడ్డలను నాయన వర్ధిల్ల చేసి సహాయకుడిగా సంరక్షకుడిగా పోషకుడిగా మీరు కార్యాలు జరిగించమని కోరుచున్నాము. నా తండ్రి నీకు స్తుతులు నాయన స్తోత్రములు. వివాహాల కొరకు సిద్ధపడుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వివాహ వ్యవస్థ అన్ని విషయంలో ఘనమైనదని మాట్లాడుచున్న దేవా నా తండ్రి మంచి వాతావరణాన్ని సిద్ధపరచండి. మంచి నాయన నా తండ్రి ప్రభా ప్రయాణాలను సిద్ధపరచండి. రాకపోకలని కాపుదల దయచేయండి. ఏ కొదువ లేకున్నట్లు అలా నాడు కానా విందులో పెళ్లి జరిగినప్పుడు ప్రభా నాన్న ద్రాక్షరసము కొదువైనప్పుడు ప్రభా నీళ్లను ద్రాక్షరసముగా చేసిన దేవానికి వందనాలు నాయన. అలా నా తండ్రి అద్భుతాలు చేయగలిగిన దేవుడు, మొదటిగా నీ యొక్క సూచక్రియ మొదటి అద్భుతమును చేసి ఉన్న దేవుడు. ఏ వివాహంలో కూడా ప్రభా ఏ లోటు కొదువ లేకుండా ప్రతి వివాహం జయకరంగా జరిగే కృపను అనుగ్రహించండి. నీ దయాకిరీటంపై ఉంచమని కోరుచున్న వివాహాల కొరకు సిద్ధపడుచున్న బిడ్డలు ప్రభా సాటి అయిన సహకారాలను సిద్ధపరచమని కోరుచున్నాము. నా తండ్రి నీ సన్నిధులు యవనస్తులు కనపెట్టి ప్రభా ప్రార్థన చేయగల కృపను అనుగ్రహించమని కోరుచున్నాము. నా తండ్రి పట్టుదల కలిగి యాకోబు వలె కుటుంబాల కొరకు ప్రార్థన చేయగల కృపను అనుగ్రహించండి ప్రభా. నీ తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు నాయన. యాకోబు మనుషుల యందు దేవుని యందు పోరాడి ప్రభా విజయాన్ని పొందుకున్నాడయ్యా నాయన. సహోదరుల మధ్యన ఐక్యతను కలిగించాడు నా తండ్రి. తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు ప్రభా. మేము కూడా నా తండ్రి యాకోబు వలె పట్టుదల కలిగి నీ సన్నిధిలో ప్రార్థించే అనుభవాలు ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. ఈరోజు నా తండ్రి చేస్తున్న ప్రార్థనలు నీ సన్నిధి పాద సన్నిధి చేర్చుకోమని కోరుచున్నాము. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. జాబ్ కొరకు సిద్ధపడుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి అవధీతుల దయతో క్షమించండి. జాబ్స్ని సిద్ధపరచండి. జాబ్స్ చేస్తున్నాయన జీతం సరిపోని బిడ్డలకు నాయన మంచి ఇంక్రిమెంట్స్ వేయటకు సహాయం దయచేయండి. గృహ నిర్మాణాల కొరకు నా తండ్రి ఏర్పాటు చేసుకుంటున్న వారికి గృహాలకు కావాల్సిన ద్రవ్యాన్ని సిద్ధపరచండి. లోన్ శాంక్షన్ అవటకు సహాయం దయచేయండి నాయన. నీకు స్తుతులు ప్రభా. యెహోవా కట్టించిన ఎడల కట్టువాడి ప్రయాసం వ్యర్థమనుకుంటున్నావు ప్రభా. నా తండ్రి మేము నా తండ్రి ఎంత కష్టపడినను నా తండ్రి నీ చిత్తము లేనిదే నాయన అదంతయు వ్యర్థము కదా ప్రభా. నీ చిత్తం ఉందా లేదా అని గ్రహించుకొని మా యొక్క కార్యములు ముందుకు వెళ్లే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము. నా తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు నాయన. నా తండ్రి నోవాహు దినముల వలె ఈరోజు నాయన పెళ్లిళ్ళు చేసుకుంటూ ఇల్లు కట్టుకుంటూ ప్రభా నా తండ్రి నాయన ప్రభా మేము నాయన ఈ లోక భోగాలను అనుభవించే వారిగా ఉంటున్నామేమో ప్రభా నాయన. అన్నాడు నా తండ్రి నోవాహు జలప్రళయంలో ప్రభా నా తండ్రి అందరూ నహించిపోయారయా. నోవాహు కుటుంబాన్ని నీతిమంతుడిగా ఎంచబడింది ప్రభా. నా తండ్రి మా కుటుంబాలు నీతిగా ఎంచబడే బిడ్డలుగా సిద్ధపరచండి. అంత్య దినాల్లో ఈ లోకంలో ఉండే ఉపద్రవాల నుంచి తప్పించబడే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాల సమయంలో చేసిన మా ప్రార్థన అంగీకరించండి. మా మనవులు అంగీకరించండి ప్రభా. గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి. హన్నా వలె వాళ్ళు నాయన కన్నీరు విడిచి నీ పాదాల దగ్గర మొరపెట్టే కృపను అనుగ్రహించండి ప్రభా. ఉచ్చరింపసెక్కన మూనుగులతో నాయన హన్నా రోధించింది ప్రభా. కన్నీరు విడిచింది నా తండ్రి నాయన. మా నా తండ్రి నాయన
నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ బిడ్డ ఎంత నా తండ్రి పశ్చాత్తాపం కలిగిన సన్నిధిలో మొరపెట్టింది ప్రభా. అలాగా నా తండ్రి నాయన బిడ్డలు లేని వారి కొరకు నాయన ప్రార్థన చేస్తుండగా జ్ఞాపకం చేసుకో. బిడ్డలు లేని వారికి బిడ్డల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నాయన. కేజీయాన్ని జ్ఞాపకం చేసుకో నాయన. తన గర్భఫలము దయచేయండి నాయన. గర్భంలో ఉన్న నీటి బుడగలను తీసివేయమని కోరుచున్నాము. సుజన్యాన్ని బట్టి ప్రార్థన చేస్తుంది. తనకున్న నాయన థైరాయిడ్ పీసీఓడి ప్రాబ్లం నుంచి విడుదల దయచేసి ఆ బిడ్డకి నాయన నీ సేవా పరిచయలో బహుబలంగా వాడబడుచున్నారు యవనస్తుల వారికి నాయన. సరే సంబంధమైన బిడ్డలను కూడా మీరు సిద్ధపరచమని కోరుచున్నాం. నీకు వందనాలు. పావనిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డ కూడా నా తండ్రి నాయనా నాయన గర్భఫలము దయచేయమని కోరుచున్నాం. మల్లేశ్వరి 2వ ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూస్తుంది. ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకో. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం కదా ప్రభా. బహుమానాన్ని పొందుకునే వారిగా సహాయం దయచేయండి. ధనలక్ష్మి గారు నా తండ్రి నాయన ప్రభా. నా తండ్రి వయసు వెళ్ళిపోచున్నది కానీ బిడ్డలు లేక ఎంతో బాధపడుచున్నారు నా తండ్రి నాయనను. వాగ్దానం ఇచ్చేవాడు నెరవేర్చిన వాడు నా తండ్రి. సరాయి నా తండ్రి 90 సంవత్సరాలు వచ్చినప్పటికీ నాయన నీ వాగ్దానం నెరవేర్చి నేను కుమారుని అనుగ్రహించిన దేవుడు వారి పట్ల కూడా వాగ్దానం దయచేయమని కోరుచున్నాము నాయన. నీకు వందనాలు. అనేక మంది బిడ్డలు నాయన బిడ్డలు లేక ఎంతో బాధపడుచు వేదన చెందుతూ ఈ లోక అవమానాలు ఎదుర్కొంటున్న బిడ్డలు ఉన్నారయ్యా. వారి పట్ల మీ కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయన. గర్భఫలం ఇచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకో. తల్లి బిడ్డని క్షేమస్థితి కలగచేయమని కోరుచున్న వారి అవసరతలు అక్కర్లు ఇరుకులు ఇబ్బందులు తీర్చండి ప్రభా. గర్భఫలంతో ఉన్న ప్రతి బిడ్డను ముట్టండి. వాడికి వచ్చిన బలహీనతలు పీసీఓడి ప్రాబ్లమ్స్ నా తండ్రి నా ప్రభా నాయన. అలాగే థైరాయిడ్ షుగర్లు వల్ల ప్రభా నాయన ఎంతో బలహీనత బాధపడుచున్నారు నాయన. మధ్యలో నా తండ్రి కొంతమందికి బీడింగ్ అయ్యి అబార్షన్ అయిపోతున్నాయి ప్రభా. అలా కాకుండానట్లు ఆరోగ్యకరమైన బిడ్డను అన్ని అవయవములు కలిగిన బిడ్డను శ్రేష్టమైన బిడ్డను కుటుంబానికి ఆశీర్వాదకరమైన బిడ్డను మేలుకరమైన బిడ్డను వారు పొందుకున్నటకు సహాయం తెచ్చే. కొంతమందికి ఉమ్మనీరు నాయన. శిరీషకు ఉమ్మనీరు ఎక్కువైపోయిన నా బిడ్డకి ఎటువంటి వీడు ప్రమాదము లేకుండా తల్లి బిడ్డను క్షేమస్థితిలో ఉంచండి. డాక్టర్లకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభా నాయన. మీరే సహాయం దయచేయండి. ఇంకా నాయన చిన్ని ప్రభా ప్రెగ్నెన్సీతో ఉంది బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యవంతరాలను చేయండి. తనకున్న బలహీనతల నుంచి విడుదల దయచేయమని కోరుచున్నాం. ఇంకా నా తండ్రి భవాని ప్రభా తను కూడా ప్రెగ్నెన్సీతో ఉంది బిడ్డను కూడా ముట్టి స్వస్థపరచండి. ఆరోగ్యాన్ని ఇవ్వండి. తల్లి బిడ్డని క్షేమస్థితిలో ఉంచండి నాయన. రోజులు తక్కువగా నెలలు తక్కువగా పుట్టిన బిడ్డలందరినీ ముట్టి స్వస్థపరిచి సజీవులుగా తన తల్లి ఒడిలో చేర్చుటకు సహాయం దయచేయండి నా తండ్రి. నీకు వందనాలు. ప్రతి ఏదో అవసరమైన అక్కర్లను తీర్చి నాయన ఉదయకాల సమయంలో మేము చేస్తున్న ప్రార్థన అంగీకరించండి. ఈరోజు ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకు. మాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలు ప్రభావ మా బంధువులు మా సంధికులు మా శ్రేయభిలాషులు మా కుటుంబాలందరినీ కూడా నీ దయగల రెక్కల కింద భద్రపరిచి మరలా రాత్రికాల ప్రార్థన వరకు నీదే సహాయకుడిగా సంరక్షకుడిగా మా చుట్టూ కంచి వేసి మేము చేయ ప్రయత్నాలన్నింటిలో మీరే తోడుగా ఉండి నేడుగా ఉండి నడిపించి భద్రపరచమని త్వరలో రానయ్య సతి పరిశుద్ధ నామమున మిక్కులుగా బతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమెన్. యేసు రక్తమేజ్యం శిలువ రక్తమేజ్యం అపవాదికి అనంత నాశనం కలుగును గాక. ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి.